హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక క్రియేషన్స్ 3297. సంక్రాంతి పండుగ మాకు నోములు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో చివరి పండుగ. కొత్త సంవత్సరంలో చివరి పండుగ అంటే పెళ్ళైన కొత్త సంవత్సరంలో వస్తుంది. ఈసారి అత్తగారింట్లో కాకుండా మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా ఆడోళ్ళు చెప్పాలి, మా అమ్మ వాళ్ళ ఇల్లు అని నేను చెప్తున్నాను. మా ఇంట్లో చేసుకోవడం జరిగింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. మా అత్తమ్మ అంటే మా అమ్మ లేదు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాం. మా ఇంట్లో అన్నట్టు. మా ఆవిడకు వాళ్ళ మమ్మీ లేదు. సో మా అమ్మ ఏమన్నదంటే ఎక్కడైతే ఏముంది మన దగ్గర చేసుకున్నది అన్నది. చూడండి, అన్నీ చదువుతుంది ఎలా చేస్తున్నారు. వైశ్యస్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే నోముల కోసం. 13 రకాలు అన్నారు. 13 రకాలు అనుకున్నా కానీ 13 రకాల కంటే ఇంకెక్కువైనాయి. 33 రకాలైనాయి. ఈ నోములేందో కానీ ఈ సంక్రాంతి నోములట. సంక్రాంతి పండుగనే నోములు ఎందుకు చేస్తారు అసలు సంక్రాంతికి? ఎందుకు చెప్పన్నా, ఇంట్లో లేని వస్తువులు గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి అంతే. ఛాయ్ చేయాలి, లేదు ఎవరికైనా ఛాయ్ చేయాలి ఇవ్వడానికి, కొనుక్కోవడానికి పైసలు కోను ఇవ్వడానికి అట్లా. సో చిన్న చిన్న వస్తువులు గిఫ్ట్లకు ఇచ్చుకోవడానికి సంక్రాంతి నోములు, అంతేనా? ప్రజెంట్ జనరేషన్లో గిఫ్టులు అంటారు, అప్పట్లో నోములు అంటారు, ఇప్పుడు గిఫ్టులు అంటారు. చూడండి నోములు. ఇది ఏం నోము అని చెప్పండి. చూడు, నోములో కూడా పేరు రాయడం జరిగింది ఇక్కడ. టోటల్ అన్ని సెట్ చేసిన తర్వాత ఇలా అన్నీగా ఏ నోముకు ఏందని చెప్పేసి పేరు రాయడం జరిగింది అక్కడ. అక్కడ అమ్మవారి పెట్టి చేసి చిన్నగా ఉన్నంతలో చిన్నగా డెకరేషన్ చేసుకున్నాం. మేము చిన్నగా డెకరేషన్ చేసుకొని నోములు అక్కడ సెట్ చేసినాము. దానికి పేరు రాయడం జరిగింది. నేలు పాలిష్ నోము, దువ్వెన నోము. పేర్లు చెప్పినా ఒకసారి వాటి పేర్లు. చెల్లెడ నోము, మంగళ, ఇది వాటర్ బాటిల్, కోను, కోమ్స్, ప్లక్కర్స్, రబ్బర్లు, పెన్సిళ్ళు, మనకి ఏదైతే మాకు ఇక్కడ ఏవైతే అవైలబుల్ అవి కొనుక్కున్నాము. అవి నోముకోవచ్చు. కుమ్మరి నోము, పూర్వం నోము, అట్లా మొత్తానికి అయితే 33 ముద్దల నోము, గౌరమ్మ నోము. గౌరమ్మకు అన్ని నోములకు పూజ చేస్తుంది. చూడండి ఎట్లా చేస్తుంది పూజ. వాళ్ళు అక్షింతలు వేస్తున్నారు. పసుపు కుంకుమ అక్షంతలు అన్నిటి మీద ఇస్తున్నారు. పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ ఇస్తున్నారు. చూడండి, ఫస్ట్ దేవునికి పూజ చేసినాక ఈ వీటికి అన్నిటికీ పసుపు కుంకుమ వేసుకుంటున్నా. ఫుడ్ కలర్స్ కూడా నోముకున్నా. వైశ్యాస్ నోములు అంటే వేరే లెవెల్లో ఉంటుంది. నోములు ఎందుకు వేసుకుంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పుర్రు. వైశ్యాస్ నోములు అంటేనే సంక్రాంతి నోములు అంటేనే వైశ్యాస్ కదా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే చెప్పుర్రు. మా ఆయన ఏదో జోకులు ఎత్తాడు. అక్కడ అన్నిటి మీద ఇక్కడ మా అమ్మ చెప్తుంది, అక్కడ ఇక్కడ అని మా అమ్మ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్నిటి మీద అక్షింతలు, పసుపు కుంకుమ. కైట్లు కూడా నోముకున్నా నేను. చిన్న చిన్న కైట్లు, గాలి పటాలు, చిన్న పతంగిలు నోముకున్నా నేను. ప్రతి ఒక్క దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు, అమ్మవారికి పూజ అన్నీ కూడా పెట్టడం జరిగింది. బాగుందా ఫ్రెండ్స్? చెప్పండి ఎలా ఉంది. పంచపాలెం గౌరమ్మ మీద మా కోడలు వచ్చింది. మా కోడలు సాయం చెప్తాను చూడండి. పత
పతంగిలో నోము, ఫుడ్ కలర్స్, బాటిల్స్, ఇలా ప్రతి ఎల్లడ ఒక్కటి నోము, కూడా కొబ్బరి కొడక, గౌరమ్మ, చూస్తున్నారా. పతంగిలు, ఇది కూరాన్లు అంటారు మా ఇంట్లో. పెట్టినారా అలా. ఇదేమో కూరాన్ అంటారు మా ఇంట్లో. కూరాన్లు మా ఆయన రాకముందు ఎప్పుడు కూరాన్లు అంటారు కాబట్టి. కూరలు సంతోష్ మాత మా కోమట్లకు సంతోష్ మాత మ్యాండేటరీ. సంతోష్ మాత ఒక పొద్దు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఫస్ట్ పూజ చేసినాక తర్వాత నోములు అనేది స్టార్ట్ అయినాయి. మా వదిన నోముకుంది అవి. మా వదిన అంటే మాకు అక్క, నాకు అక్క అయితే మా ఆయన నోముకున్నది. మా అక్క, మా భార్య, మా కోడలు అందరు ఇక్కడే వండుకున్నారు. ప్రతి ఒక్కరి వీడియో కూడా అట్లా ఇలా ఉందంటే అలా ఉంది. చూడండి ఎంత పెద్ద ఉంది. 11 అన్నారు, 22 ఇవ్వండి, 22 30 దాకా వచ్చింది. ఇంకా తక్కువ అయిపోయినాయి. ఇంకా కావాలంట నోములు. ఏం చెప్తారో నోములు మళ్ళీ పక్కగా పెడతారు. మళ్ళీ వాడిది కాదు, చేసేది కాదు. దేవునికి పూజ చేస్తుంది మా కోడలు. చూడండి దేవుని మీద పసుపు కుంకుమ వేసుకుంటున్నారు. మేము వేసుకున్నాం, అయిపోయింది. అది వేసుకుంటాం. అది కూడా నోముకోండి. మాకు చిన్న నోము నోముకున్నాం, చిన్న నోము నోముకున్నాం, చిన్న పిల్లలు నొక్కుతాను. ఏం నొక్కుతాను, ఇటు నొక్కుతాను, అటు నొక్కుతాను. మొత్తాల కదా ఏం నొక్కుతుంది. అక్కడ అద్దెని తీసినాను పెడతా పెట్టదు. అది ఎట్లా పెడుతుంది. ఇప్పుడు మా వదిన పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఏం పాట పాడుతుంది చెప్పి. హారతి పాట పాడుతుందట. హారతి మంగళారతి పాటనా? మంగళారతి పాటనా? పుష్పము లోపల నీవు జన్మించితివోయమ్మా, గలగలలాడే నీవు గలుగజ్జలు మృగంగా. పుష్పము లోపల నీవు జన్మించితివోయమ్మా, గలగలలాడే నీవు గలుగజ్జలు మృగంగా. నీ కరుణ మాపసగి ధన్యుల చేయవమ్మా, శ్రీ లక్ష్మీదేవి మా హారతి గైకొమ్మా. ఆదిలక్ష్మిగా నీవు అలరారు చుంటివమ్మా, ఈ దీనుల భోగంగా వేవేగమే రావమ్మా. ఆదిలక్ష్మిగా నీవు అలరారు చుంటివమ్మా, ఈ దీనుల భోగంగా వేవేగమే రావమ్మా. నీ కరుణ మా కొసగి ధన్యుల చేయవమ్మా, శ్రీ లక్ష్మీదేవి మా హారతి గైకొమ్మా. క్షీరాసాగర మందు క్షీరాసాగర మందు పాదములొక్కగా కట్టులనే భక్తులకు లక్ష్మీదేవి మా హారతి గైకొమ్మా. రెండు పెట్టినా అన్ని అన్ని పెట్టద్దు, రెండు పెట్టు. గట్లనే అన్ని రెండు కూరలకు, రెండు గౌరమ్మ ప్లేట్లు లేవు. ఒక పువ్వు పెట్టు గెడల ఉన్నదా పువ్వు
మళ్ళీ గట్ల అన్ని ఇట్లా తీసి అది నాకు ఇప్పుడు దేవుడు తీసిన గంధం పెట్టి ఫస్ట్ కదా అది ఫస్ట్ కొంచెం నీళ్ళు గిన్నె తీసుకో ఒక్కసారి తీసుకో పట్టుకుంటాం కదా ఎడిచింది ఊసినట్టే లెక్క ఉయ్యకుండా ఊసినట్టేనే అవన్నీ మీరు ఒక్కొక్క పువ్వన్న పెట్టుకోలేదు ఇప్పుడు ఏమి వేయాలి నేలపల్లి శేఖర్ వేయమంటావు గాయత్రి వైలెట్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. కాదు ఓకే. ఇది అలా పోతే నానబియ్యం పెట్టాలి నాకు చేతిలో. నానబియ్యం పెట్టాలి బిడ్డ. నానబియ్యం మొదలు పెట్టినాక నవ్వునియాలి. కొన్ని కొన్నిది బాగా కొన్ని 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 బియ్యం కొన్ని ఒక చిక్కుడుకాయ అన్న ఒక కనుపకాయ అన్న ఓకే. ఇది సంతోషం ఇట్లా అనుకోని మొక్కాలి ఎండు కూడా రావడం ఇట్లా దానికొని మొక్కితే అత్త కోడలు అయ్యి గాయత్రి ఆ సిల్వర్ కలర్ తెచ్చిన పట్టీలు పెట్టుకునే నేను ఇప్పుడు కింది కనుక అంగి గంట పైకి అవసరం లేదు గాయత్రి. పొట్టి పిల్ల బూతు వెనక వీడియోలు వస్తాం ఏమన్నా సపరేట్ ఏం కాదు. సరే అవుతుంది అందుకే అది చేతికి ఇక ఇంకా గిన్నె నూనె ఫోటో తీస్తా ఇజ్జుడు గాయత్రి. అవ కావాలి పువ్వు కావాలి తల్లికి రైట్ మన కనిపించు కాకుండా దండం పెడతానా నూనె పిండి కూడా పెట్టుకోవాలి చేతుల నూనె పిండి గిన్నెలు తీసినా మిక్సీలకి ఈ కాలుకి ఎక్కడ చూస్తారు హాస్పిటల్? ఏ కాలుకురా దీనికా నువ్వు పడుతున్నావు వీడియోలో ఈ కింది కాని పోయేది ఉంటాయి ఇట్లా కింది కాని కొని పోవే అట్లా చిక్కిన ఆవుల పిండి పెట్టుకుంటలేరు వీళ్ళు పోతారు ఆవాలంటే నూనె పెట్టి ఆవాలి అంటే టైట్ అయినా ఇచ్చినావా మంచిగా గిన్నె ఏర్పడకుండా ఇట్లా పెట్టుకుంటే మళ్ళీ కనబడతాను. నువ్వు కూడా దీని ఇట్లా వేసుకో ఇగో ఇట్లా ఇంకా గెల్లు కనబడాలి ఎల్లు కనబడాలి ఇష్టం బిస్కెట్ కనమంటారా నాకేంటి ఏదైనా నువ్వు అన్నం అందరికి పెడితే చూడండి మీరు ఫోటో ఇస్తాడు ఇట్లా పట్టుకుని ఇచ్చినట్టుగా దగ్గరకన్నా అనుకోవచ్చు బస్